టీటీడీ యూట్యూబ్ ఛానల్లో ఎదురుగా మేము కనపడతామని ఎప్పుడు అనుకోలేదు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయితేజ. ఈ రోజు పొద్దున్నే అనౌన్స్మెంట్ లో అయితే మమ్మల్ని పిలిచారు, వెంటనే కిందకి రావాలని. మాకు ఈ రోజు సేవ శ్రీ పద్మావతి అమ్మవారి గుళ్ళో అయితే వేశారు. మేమైతే వెంటనే వచ్చాం కానీ బస్సులు అయితే ఇంకా రాలేదు. సేవ చేసే టైంలో ఫోన్లు అయితే ఉండకూడదు. మేము అక్కడ గుడికి వెళ్ళంగానే అక్కడ ఇచ్చేస్తాము ఫోన్స్. లాస్ట్ కి బస్సు అయితే వచ్చేసింది. అందరం ఎక్కేసి శ్రీ పద్మావతి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. పొద్దున్నే రావడం వల్ల అందరికి బాగా చలిగా ఉంది. సో పక్కనే ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాము. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక అంత పొద్దున్నే టిఫిన్ తినబుద్ది కాక టీ కాఫీలు అయితే తాగాము. అప్పుడే షాపులన్నీ రెడీ చేస్తున్నారు. మాకు ఈ గుళ్ళో పడింది పరకామని సేవ. పరకామని అంటే అమ్మవారికి ఈ రోజు వచ్చిన హుండీ డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ డివైడ్ చేసి పెట్టాలి. కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. ఆఫ్టర్నూన్ బయటకు వచ్చి అన్నదాన సత్రంలో అందరం భోజనం అయితే చేసేసాము. భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈవినింగ్ సేవ కంప్లీట్ అవ్వగానే అమ్మవారి దర్శనానికి అయితే అందరం వెళ్ళాము. అది అయిపోగానే అమ్మవారి గుడి వెనకాలే ఒక కోనేరు అయితే ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక కోనేరు దగ్గర కూర్చొని అందరం కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. స్థల పురాణం ప్రకారంగా వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని గృహ మహర్షి కాలుతో ఎద మీద తన్నినందుకు లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి చేరుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు లక్ష్మీదేవి నీటిలో ఉన్న తామర పువ్వు నుండి అలివేలు మంగమ్మ పద్మావతి దేవిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తుంది. నేను కోనేరు వాటర్ ఇంత బ్లూ కలర్ లో ఉండడం చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎక్కడ చూసినా పాచిపట్టు ఉంటాయి గ్రీన్ కలర్ లో, లేదా బురద మట్టి ఉండటం వల్ల వేరే వేరే బ్రౌన్ కలర్ లో అలా కనపడతా ఉంటాయి నీళ్ళంతా. కానీ ఇక్కడ వాటర్ అయితే క్లియర్ గా ఉన్నాయి. చూడండి, నా పాదాలు లోపల పెట్టంగానే అవి కూడా కనపడుతున్నాయి. నిన్న జరిగిన కపిల తీర్థం వాహన సేవలో మేము కనిపించామని చెప్పాం కదా టీటీడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. ఇదిగోండి, వాహనం స్టార్టింగ్ లో ఉండటం వల్ల మేము ఫోకస్ అయ్యాం, లేకపోతే మా వాళ్ళు ఎవరు కనపడలేదు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఉయ్యాల్లో ఊపుతూ పాటలు అవన్నీ పెడతా ఉంటారు. అమ్మవారు అయితే చాలా అందంగా ఉంటారు. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ఈ అమ్మవారిని చూడడం అస్సలు మర్చిపోకండి, చాలా బాగుంటారు. మన సేవ టైమింగ్స్ అయిపోతే ఇంకా సేవ చేయాలనుకుంటే వాళ్ళని అడిగితే మనకి ఎక్స్ట్రా టైమింగ్ కూడా ఇస్తారు. కానీ ఏ సేవ ఇచ్చినా గానీ చేయాలి తప్పకుండా. నాకు ఈ సేవ వీడియో పెట్టంగానే ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వెళ్ళారు, రిఫరెన్స్ ఇవ్వండి, అది ఇది అని. వీటన్నిటి మీద నేను తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. కానీ ప్రతి మంత్ ఆన్లైన్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి సేవకి, వాటిలో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ లో రిక్వైర్మెంట్ ఉంటే తప్ప తీసుకోరు. అందరూ మెసేజెస్ చేస్తున్నారు తప్ప ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ బాగా తీయగలుగుతాను. ఇంకా సేవ్ అయిపోగానే మా అందరికి లడ్డు అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఈ రోజు సేవ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. రేపేం జరిగిందో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.